కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎంపీగా కూడా మనం ఢిల్లీకి వెళ్తే అక్కడి పనులన్నీ జరుగుతాయని. ఈ వచ్చిన తెలంగాణ పార్టీ 5 సంవత్సరాలలో తెలంగాణ కోసం 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. రూలింగ్లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అయిన మల్కాజ్గిరిలో 30 లక్షల మంది ఓటర్లు. ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిది, ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది అని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. పాండు అన్న. పాండు, ఇప్పుడు April 11న ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ 24 అవర్స్ మంచిగా కరెంటు ఉంది, వాటర్ వస్తున్నది, ఏమి ఇబ్బంది లేకుండా. రాజశేఖర రెడ్డి గెలుస్తారు. ఇప్పుడు April 11న ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరికి ఓటేస్తారు? ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి అన్న. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిద్ది కనుక అందుకే టీఆర్ఎస్కి వేస్తాం అనుకుంటారు. అవునన్న. April 11న ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు ఏ పార్టీకి ఓటేస్తే ఎవరు గెలుస్తారు? అసలు ఎంత అభివృద్ధి జరిగిద్ది? టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. పరిశ్రమలకైనా చిన్న పరిశ్రమలకైనా మంచి కరెంట్. కేసీఆర్ వచ్చినాక మంచిగా డెవలప్ అయింది. యాక్చువల్గా నేను ఆంధ్ర, కానీ నేను ఇక్కడ సెటిల్. చాలా బాగుంది, కేసీఆర్ పరిపాలన బాగుంది. ఈ కాంగ్రెస్లో అంతా అలాగా అంతా ఒక అందరూ లీడర్స్ ఉంటాను. దానివల్ల కాంగ్రెస్కు ఎఫెక్ట్. అది సరైన నాయకులు లేడు. అది అందరూ రాజశేఖరం చూసి ఓటేయవరు. కేటీఆర్ అర్థమైందా? కేటీఆర్ దేకో మారో, ఓటి మారో, ఆ టైప్ ఉంటుంది అంతే. కాబట్టి కేసీఆర్ అయితే పక్కా గెలుస్తుంది. ఇప్పుడు April 11న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీకి ఓటేస్తారు? ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? టీఆర్ఎస్తోనే. మాకు టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ అందరికీ నీళ్ళు, మళ్ళీ రైతులకు రుణాలు మాఫీ, పింఛన్లు అన్నీ ఇస్తున్నాడు. వానికి వేస్తాం, టీఆర్ఎస్కే వేస్తారు. ఇప్పుడు April 11న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు నిలబడుతున్నారు. ఏ పార్టీ వస్తే అభివృద్ధి జరిగేది? ఎవరికి ఓటేద్దాం అనుకో? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు రూలింగ్లో ఉంది. ఇప్పుడు అదర్ బీచ్ ఇంకో వచ్చిననుకో పనులు కావు. ఇప్పుడు April 11న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ ఓటేస్తే అభివృద్ధి జరిగిద్ది? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఇప్పుడు ఈ రోజులలో ప్రజలు చూసేదంతా అభివృద్ధి కోసమే. గత 40 సంవత్సరాల నుంచి పాలనలో కాంగ్రెస్, బీజేపీ అనేది వేస్ట్. ఈ వచ్చిన తెలంగాణ పార్టీ 5 సంవత్సరాలలో ఎంత ఐక్యత ఇచ్చిందో, ఎంత చాలా అభివృద్ధి చేసిందంటే ఊరు ప్రజలు కానీ, పల్లెటూరు, పట్టణం ప్రజలు అందరికీ తెలుసు. నాకు నమ్మకం అయితే, గట్టి నమ్మకం, మర్రి రాజశేఖర రెడ్డి వస్తారని నమ్మకం. మర్రి రాజశేఖర రెడ్డి గారు అంటే అభివృద్ధి మంత్రంగా టీఆర్ఎస్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు. అంతే మరి, ప్రజలు చూసేది చైతన్యం, అభివృద్ధి అవే కదండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరిగిద్ది? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీఆర్ఎస్ అనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా, రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ కాబట్టి అదే వస్తుంది అంటున్నారు. అంటే అభివృద్ధి ఏం జరగలేదా? పర్లేదు సార్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది? కేసీఆరే గెలుస్తాడు. ఎందుకని కేసీఆర్? ఎందుకంటే ఆయన అభివృద్ధి చారణ చేశాడు. తెలంగాణ కోసం 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. తెలంగాణ కోసం ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాడు, ప్రతి ఒక్క ఇది చేశాడు. అప్పు చేసినా కూడా బాగానే చేస్తున్నాడు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరిలో. ఆపోజిట్గా టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది? ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది కాబట్టి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఉన్నా కానీ టీఆర్ఎస్ గెలుస్తుంది. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే అభివృద్ధి జరిగింది? ఎవరు గెలుస్తారనే అభిప్రాయం మీలో ఉంది? టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, ఏదైనా టీఆర్ఎస్ వేస్తేనే మనకి ఏదన్నా పని కలుగుతుంది అన్నట్టు. ఎందుకని టీఆర్ఎస్ రావాలి? ఎందుకనంటే మనకు అన్ని పక్తాలు పెట్టాడు కదా సార్. చాలా ఇప్పుడైతే అభివృద్ధి మంచిగానే చేస్తున్నాడు ఆయన.
బాగానే చేస్తుండు. అంటే మరి రాజశేఖర రెడ్డి గారే గెలుస్తారు టీఆర్ఎస్ నుంచి. మరి టీఆర్ఎస్ఏ రావాలని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ఏ రావాలి. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది, ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం? కేసీఆర్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఈ అభివృద్ధి చాలా మంచి చేసినాం. ఆల్ ఓవర్ వరల్డ్లో చూసినా, భారతదేశంలో చూసినా తెలంగాణ రాష్ట్రం అన్నిటికీ ఫస్ట్లో ఉన్నారు. ఏ పేద ప్రజలైనా బతకగలుగుతారు, ఎంత హై రేంజ్ అయినా బతకగలుగుతారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది, ఎవరు గెలవాలని మీ అభిప్రాయం? టీఆర్ఎస్. ఎందుకని టీఆర్ఎస్ గెలిస్తేనే పనులు అవుతాయి. అంటే టీఆర్ఎస్ గెలిస్తే పనులు అవుతాయని టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు అంతే. మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది, ఎవరు గెలవాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం? టీఆర్ఎస్ గెలి. ఎందుకని టీఆర్ఎస్? తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నది కనుక ఎంపీగా కూడా మనం ఢిల్లీకి వెళ్తే అక్కడ పనులన్నీ జరుగుతాయని. టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది, ఎవరు గెలుస్తారనే అభిప్రాయం మీలో? టీఆర్ఎస్. ఎందుకని టీఆర్ఎస్? అంటే అన్నీ ఇస్తున్నారు మాకు. అన్నీ అంటే ఏమేమి ఇస్తున్నారు? మాకు భూమి మీద పైసలు ఇస్తున్నాడు. అంటే మల్కాజ్గిరిలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? మాకు తెలంగాణ రావాలి కాబట్టి మనం మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు గెలిస్తేనే బాగుంటుంది. మరి రాజశేఖర రెడ్డి గారే గెలవాలి. ఎందుకని మరి రాజశేఖర రెడ్డి గారు గెలవాలి? ఆయన గెలిస్తే మాకు మంచి చేస్తాడని. అవును. అంటే అభివృద్ధి జరిగిద్దనే? అవును, అంతే. ఈ ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ నుండి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగింది, ఎవరు గెలవాలనే అభిప్రాయం మీలో ఉంది? మాకు టీఆర్ఎస్ గెలిచిన అభివృద్ధి జరుగుతుందండి. కంపల్సరీ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందా? టీఆర్ఎస్ తోటి అభివృద్ధి అయితే ప్రతి దానికి టీఆర్ఎస్ఏ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. దానివల్ల కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు మల్కాజ్గిరిలో, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనే అభిప్రాయం మీలో? రాజశేఖర రెడ్డి గెలుస్తాడు. టీఆర్ఎస్. ఎందుకని టీఆర్ఎస్? పక్కా. అదే ఎందుకని అంటున్నా? అరే ఆయనదే నడుస్తున్నది, మొత్తం గాలి ఆయననే గెలుస్తాడు. మొత్తం గాలి ఆయనదే నడుస్తుంది కాబట్టి ఆయన గెలుస్తారు. అంటే మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఆయన నుంచి వచ్చినాయా? వచ్చినాయి మొత్తం. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ నుండి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు గెలుస్తారనే అభిప్రాయం మీలో ఉంది? ఇట్లాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఇంతకుముందు నిర్ణయించలేదు కదా, దాని గురించనే అదే గెలుస్తుంది ఖచ్చితంగా. ఉన్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కావాలంటే మళ్ళీ అదే ప్రభుత్వానికి ఓటేయాలి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుండి మరి రాజశేఖర రెడ్డి గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు? మ్యాక్సిమం అయితే అందరు టీఆర్ఎస్ఏ గెలుస్తారని అంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఏమో మరి ఇప్పుడు వాళ్ళు ప్రచారం అట్లా చేస్తున్నారు. కొత్త ఆయన ఎలా చూస్తాడో మరి చూడాలి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనే అభిప్రాయం మీ దగ్గర ఉంది? నాకు తెలిసి టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ మాకు మంచి పనులు చేస్తుంది కాబట్టి, అన్ని పనులు అవుతున్నాయి మాకు కాబట్టి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్ నుండి మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగింది, ఎవరు గెలవాలనే అభిప్రాయం మీ దగ్గర? కేసీఆర్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు కేసీఆర్ కూడా నడుస్తుంది ఆయననే. ఇప్పుడు మేమైతే కేసీఆర్ అనుకుంటున్నామండి. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరిగింది? మాకు టీఆర్ఎస్ఏ వస్తుంది మాది ఇక్కడ. ఎందుకని టీఆర్ఎస్? మాకు అన్ని రైతు బంధు పథకాలు అవి అన్నీ. రైతు బంధు పథకం వస్తుంది, ఎవరు మీ ఇంట్లో రైతు బంధు పథకం వస్తుంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే అభివృద్ధి జరిగింది? ఇప్పుడు మనమైతే టీఆర్ఎస్ వాళ్ళే బాగుంది. మరి మంచిగా వేసుకోవడానికి ఎత్తారు కానీ మంచిగా వేయడానికి ఎవరు ఎత్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.